పెరుగుతాయి తప్ప ఇంకేమీ లేదు. సరేనా? సో వెన్ యూ హ్యావ్ స్కిల్స్ పీపుల్ విల్ కమ్ వేర్ ఎవర్ యూ స్టార్ట్. అదే మ్యామ్, యాక్చువల్గా తను వచ్చాక నేను మాట్లాడలేదన్నమాట. తనకి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ ఇచ్చాను. ఇచ్చి వెళ్ళాక తను ఏమనిందంటే నైస్ టు మీటింగ్ యూ జ్యోతిర్మయ్య గారు, చాలా బాగా నచ్చింది నాకు వర్క్, నేను మళ్ళీ ఎప్పుడు వచ్చానా మిమ్మల్ని విజిట్ చేస్తాను అని అన్నాను. సో అప్పుడు అనిపించింది అనమాట. సో ఓకే, వాళ్ళందరూ నా వర్క్ సాటిస్ఫై అవుతున్నారు, కానీ నా రూమ్ చిన్నగా ఉంది, సో నా దగ్గర వర్కర్స్ లేరు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. ఇప్పుడు తీసుకున్నాను పైన ఒక చిన్న రూమ్. సో దానికోసమే అడ్వాన్స్డ్ ఫేషియల్స్ హైడ్రా మెషిన్ తీసుకున్నాను. ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పావని మ్యామ్ వాళ్ళకి విజయవాడలో సలూన్ ఉంది. వాళ్ళకి చాలా చిన్న సలూనే ఉంటుంది ఇక్కడ. బట్ వాళ్ళ మమ్మీకి అయితే మోర్ దెన్ 30 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. సో మొన్న వేగా జ్యువెలర్స్ కి వెళ్తే వేగా జ్యువెలర్స్ ఓనర్ విజయవాడలో ఆ చిన్న సలూన్ నాన్ ఏసీ సలూన్ కే వెళ్తారు. వాళ్ళు మీరు వస్తారు కదా అని అక్కడ మాట్లాడారు. సో ఇట్స్ లైక్ ఇప్పుడు కాలంలో మీ దగ్గర స్కిల్స్ ఉంది, జనాలు ఎక్కడైనా వస్తారు. ఇట్స్ నాట్ స్మాల్, ఇట్స్ నాట్ బిగ్. ఓకేనా? మీ దగ్గర స్కిల్స్ లేకపోతే ఎంత పెద్దది ఓపెన్ చేసినా మీ డబ్బులు వేస్ట్, మీ ఎనర్జీ వేస్ట్ అన్ని వేస్ట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ స్కిల్స్. నేను చిన్నదిగా నేను ఫ్లష్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అది ఒక గుడాన్ అనమాట. టైల్ లేదు, వాల్ లేదు, ఏమీ లేదు. నా ఇంట్లో స్టార్ట్ చేద్దాం అనుకుని నేను మొత్తం బట్టలన్నీ కొనుక్కొని వచ్చి ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టేశాను. మా ఇంట్లో మా మమ్మీకి మా హస్బెండ్కి గొడవ వచ్చి, మీ హస్బెండ్ లోపలికి వస్తే నేను ప్లేస్ ఇవ్వను సార్. నేను మా మమ్మీతో గొడవ పడి నా హస్బెండ్ లోపలికి రాకపోతే నేను నాకు ఇల్లు చాలా సినిమాలో వచ్చే డైలాగ్ అంతా కొట్టేసి బయటకు వస్తే ఒక ఏడుపు. ఒక వారం తినలేదు, పడుకోలేదు, కానీ డబ్బులు మొత్తం అప్పు తీసుకుని స్టాక్ అంతా కొనుక్కుని ఇంట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు ప్లేస్ కావాలి. బయటకు వెళ్ళి మొత్తం రెంట్ అడిగితే అన్ని 1 lakh 2 lakh అలా చెప్తే 12 years ముందు నేను ఆ టైంలో నేను ఆ ధైర్యం చేయలేకపోయాను. ఐ వాస్ ఎ బిగినర్. ఇంత మంత్లీ కమిట్మెంట్ పెట్టుకోవాలా, ఎలా పెట్టుకోవాలని చెప్పి వెళ్ళి ఒక గుడాన్ చూపించారు. ఎలా ఉండేది గుడాన్? టైల్ లేదు, వాల్ లేదు, ఏమీ లేదు. మెయిన్ రోడ్ నుంచి షాప్ కూడా కనిపించదు. యూ హ్యావ్ టు గో ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ లో ఒక కొట్టు ఉందని కూడా తెలియదు, ఎక్కితేనే తెలుస్తుంది. ఎంట్రన్స్ వచ్చి సన్నగా ఉంటుంది. ఎంట్రన్స్ ఉంది చెన్నైలో. ఇప్పుడు మార్చేసాం, షోరూమ్ మార్చేది. నేను చెప్పేది స్టార్టింగ్ లో. లోపలికి వెళ్ళాను, రెంట్ ఎంత అని అడిగాను, 25,000 అన్నారు. సార్ తో తిరిగాను. ఇక్కడే నేను షాప్ ఓపెన్ చేశాను. ఇవి కూడా ఉన్నా ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎలా రోడ్ మీద షాప్ తెలియలేదు. ఎవరు వస్తారంటే వర్క్ నచ్చితే జనాలు ఎక్కడైనా వస్తారు. ఇక్కడ నుంచి ఒక మార్కెట్ కి వెళ్తారు కదా మీరు అందరూ. ఒక ఫేషియల్ కిట్ కొనాలంటే, ఒక సారీ కొనాలి అంటే, పెళ్లికి మార్కెట్ కి ఎక్కడో ఒక చోట చిన్న షాప్ వెంటలేకి వెళ్తారు. అడిగారు